సువర్తమానం. వీటి కోసం చెప్తున్నారు. మీకు మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేయబోతున్నాను. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కోసం పుట్టాడు. ఇదే మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరు పుట్టారట? దావీదు పట్టణంలో ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. వేటి నుంచి రక్షిస్తాడు? పాపాల నుంచి రక్షిస్తాడు. అర్థమవుతుందా? మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, మీరు పండగ చేసుకుంటారని కాదు, ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు వేటి నుంచి రక్షిస్తాడంటే పాపాల నుంచి రక్షిస్తాడు. ఆ పాపాల నుంచి విడుదల పొందిన రోజు మహా సంతోషం. ఇదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరూ పాపులుగా మారిపోయారు, ప్రజలందరూ దోషులుగా ఉండిపోయారు, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే మీ పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని చచ్చిపోవటానికి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన రక్షకుడు. ఆయన దావీదు పట్టణంలో అంటే బెత్లెహేములో పుట్టాడు. ఇది సంతోషకరమైన సువర్తమానం. అర్థమవుతుందా? ఆయన మన కోసం దిగొచ్చాడు. ఆయన మన కోసం పరలోకం నుంచి దిగొచ్చాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం.